హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. నిజంగా ఈరోజు శ్రీజ రావడంతో నిజంగా దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. నిజంగా చాలా 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 అంటే శ్రీజని ఎంత మిస్ అయ్యాము అనేది ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే మనకు అనిపిస్తుంది. అంత బాగా కడిగేసింది. నిజంగా చెప్పాలంటే రోజు చూసేవాళ్ళు ఎంతైతే మొత్తుకుంటున్నారో, ఏ ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో, ఏదైతే డౌట్స్తో ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు కడిగి పారేసింది. నిజంగా చెప్పాలంటే మాధురి లాంటి అమ్మాయిని ఏడిపించేసింది. తనూజకి మైండ్ బ్లాక్, ఏంట్రా ఇలా జరిగిపోయింది అని. కళ్యాణ్కి ఎలా అడగాలో అలా అడిగేసింది. నిజంగా చెప్పాలంటే పాయింట్లు చించి పారేసింది. బాండింగ్ కోసం మాట్లాడిన మాధురి కోసం ఒకటే అడిగింది, అంత డబ్బులు ఉండేటప్పుడు తనూజకి ఇస్తానన్నావు కదా, ఎందుకు అందరికీ పంచావా, లేకపోతే తనూజకి ఎందుకు ఎక్కువ ఇస్తావని అది అడిగింది. తర్వాత తనూజకి అడిగింది, రాగానే బర్నీ గారు వెళ్ళిపోగానే ఎలా రాజా ఏంటి, అమ్మ ఏంటి, బాండింగ్లు ఏంటి. నిజంగా దుమ్ము దులిపేసింది అనిపించింది. మనకి ఎపిసోడ్లో కంటే కూడా లైవ్లో చాలా ఎక్కువ ఇచ్చారు. వాళ్ళకి గుక్క పెట్టకుండా, అంటే మనం గుక్క తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది కదా, అలాంటి టైం కూడా లేకుండా శ్రీజ అనేది ఈరోజు దుమ్ము దులిపేసింది. శ్రీజ మిస్ అయిందని మనం బాధపడుతున్నాం. ఖచ్చితంగా శ్రీజ లోపలికే రావాలి, వస్తుందని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోపలికి వస్తే గేమ్ మొత్తం మారిపోతుంది. ఒక్కొక్కరికి ఎలా కావాలో అలా సేఫ్ జోన్, ఎవరి దగ్గర అయితే ప్రమాదం జరుగుతుందో అక్కడికే ఎవరు తనుజ వెళ్ళిపోయి గేమ్ ప్లే చేస్తుందని చాలా బాగా బయట పెట్టేసింది. అలాగే ఎలాగైనా సరే ఇవన్నీ కడిగేస్తాను, దుమ్మేస్తాను, దులివేస్తాను అన్ని రకాలుగా మాట్లాడిన ఎవరు మాధురి కూడా ఎలా గేమ్ ఆడుతుంది, ఏంటి ఆడుతుంది, ఎందుకు తనూజ దగ్గరికి వెళ్ళిపోయింది క్లోజ్గా ఉండడానికి, ఎందుకు వెళ్ళామని దాని మాధురిని కూడా అడగడం జరిగింది. మాధురి నాకు భయము, తనూజ అంటే భయము, అది ఇది అని అంటుంది. మొత్తం అంతా బయట పెట్టడం మాత్రం బాగా పక్కగా పెట్టింది. ఇదే విషయం నేను మొదటి నుంచి మొత్తుకుంటుంటే తనూజ సూపరు, తనూజ అది జెన్యూన్ పర్సన్ ఇవన్నీ అంటే ఎక్కడ జెన్యూన్ ఉంది, ఏముంది అది అర్థం కావట్లేదు. మొత్తం ఫేక్ ఆడుతుంది అమ్మాయి. అంటే ఆవిడ మైండ్ గేమ్ అది అవ్వచ్చు, కానీ అది జెన్యూనిటీ లేదు, జెన్యూన్ లేకపోతే మైండ్ గేమ్ సూపర్ అని మనం ఎందుకు అంటాము? ఇప్పుడు ఈవీఎంల ద్వారా లెక్క పెట్టేసి మేము లేకపోతే ఏదైనా చేసి గెలిచాము అంటే మనం ఎలా ఒప్పుకుంటాము? జెన్యున్గా కౌంటింగ్ చేసి జనాలు వేశారు అన్నప్పుడే గెలుపు. ఈవీఎంలో మైండ్ గేమ్ ఆడి ఈవీఎంలో నెంబర్లు మార్చేసి ఏదో చేసి గెలిచేస్తే అది గెలుపు అంటారు, అనరు కదా. సో ఇది కూడా అంతే. ఇక్కడ ఈవీఎంలు అంటే నేను ఎవరికో ఉద్దేశించుకోరు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. దాన్ని మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకి అన్నారు, ఈ పార్టీ వాళ్ళకి చిచ్చి అలా కాదు, గెలుపు కోసం మాట్లాడుతున్నా. ఆడే విధానం, నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఆడుతున్నావు, ఎంత నిజాయితీగా ఆడుతున్నావు అనేది అది ఇంపార్టెంట్. మొత్తము అసలు మామూలుగా లేదు. మిగతా ఇప్పుడు తర్వాత మర్యాద మనేసి వచ్చి వేశారు, అది అర్థమై అది కళ్యాణ్కి అన్నాడని అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులో చూపించేశారు. తనూజ ఆయన వచ్చాడు అలాగంటాడు, ఏమేమో ఎలాగంటారు, ఏంటిది అసలు ఏం జరుగుతుంది, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను ఎవరికి మోసం చేశాను, నేను ఎవరికి అది చేశానని మాట్లాడేస్తుంది. మొత్తం తనూజకి ఈరోజు దుమ్ము దులిసిపేసింది. తనూజ ఫేక్ గేమ్ ఏంటనేది బయటకు వచ్చింది. అలాగే ఇమ్ము కూడా కడిగి పారేశాడు. రీతు అడిగింది, రీతు ఎందుకు మరి రామ్ అన్నాం, మళ్ళీ ఇమ్ము అంటాం, మళ్ళీ రామ అంటున్నాం, ఏంటి అసలు మీకు అందరికి ఓకేనా అని అడిగితే అక్కడ కూడా నాకు సమాధానం మీరు చెప్పలేదు. నా మీదకి ఎక్కేసి నన్ను బ్యాడ్ చేసేసారు మీరు అందరూ. ఇంత జరిగినప్పుడు నన్ను ఎందుకు బ్యాడ్ చేశారని తను అడిగింది. తనకి సమాధానం లేదు. తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఏడవడాలు ఇవన్నీ జరిగాయి. నిజంగా మాధురిని తనూజని ఒక రఫ్ఫాడించేసి ఏడిపించేసింది చూడు, అదిగే శ్రీజ బంగారం. నాకు మొదటి నుంచి శ్రీజ మీద నేను ఎప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ అయిన నుంచి శ్రీజ మాట్లాడితే చిరాకు వచ్చేది, కానీ ఇంట్లో అనేవాడిని అమ్మాయి చాలా తెలివైంది, పాయింట్లు మాత్రం భలే పెడుతుంది, ఎవ్వరు పెట్టలేని పాయింట్లు అంత అద్భుతంగా అడుగుతుంది, అసలు కన్ఫ్యూజ్ కాకుండా చాలా బాగా మాట్లాడుతుంది. ఆ వాయిసే కొద్దిగా ఆ స్పిచ్ కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది. ఏంటిది అని అనుకుంటే ఎప్పుడైతే స్టేజ్ మీద మాట్లాడితే నేను అప్పుడే అన్నా, శ్రీజ తెలివైంది అయితే నాగార్జున గారు చెప్పింది, వీళ్ళు చెప్పిందంతా అర్థం చేసుకొని డౌన్ అయ్యి అది తగ్గిపోవాలి, డెఫినెట్గా తగ్గిపోతుంది. ఎందుకంటే అమ్మాయికి చాలా తెలివి ఉంది కాబట్టి డెఫినెట్గా తగ్గిపోతుంది అని అనుకున్నా. అలాగే పూర్తి తగ్గిన తర్వాత బయటికి పంపించారు. అది కూడా జెన్యున్గా కాకుండా ఒక విధంగా చెప్పాలంటే అది చాలా దాన్ని ఏమంటారు అన్ఫెయిర్గా పంపించేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ శ్రీజ రావాలి, వస్తే విన్నర్ అయిపోయిన ఆశ్చర్యపోనక్కల. ఎందుకంటే తన తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయి, పాయింట్ మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా మనకి శ్రీజ మిస్ అయిందని ఫీల్ అయ్యాం కదా ఇన్ని రోజులు. సో తను వచ్చిన తర్వాత చూడు ఒకే ఒక ఎపిసోడ్ దుమ్ము దులిపేసింది. వీళ్ళందరికంటే వచ్చిన వాళ్ళందరికంటే కూడా శ్రీజ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కళ వచ్చి, నిజానికి చెప్పాలంటే
ఏం బిగ్ బాస్ అన్నంత చిరాకు వచ్చేసింది నాకు. అలాంటి మళ్ళీ శ్రీజ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ కొద్దిగా బిగ్ బాస్ ఓకే చూద్దాం, రివ్యూ చెప్తాం అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎంత కన్ఫ్యూజ్, ఎంత అప్ అండ్ డౌన్లో నాకు ఏ సీజన్లో కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఊపు వచ్చింది.